హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను. ఇది నోటికి పుల్ల పుల్లగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నిలవ పచ్చడి. ఇది ఏం పచ్చడి అంటే నిమ్మకాయ పచ్చడి. చక్కగా మనం ఇలాంటి సైజు కాయలు, ఈ కలర్ వచ్చిన నిమ్మకాయలని తీసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ఈ కలర్ వచ్చిన నిమ్మకాయలు, అటు పచ్చివి కాకుండా ఇటు పన్నీవి కాకుండా నార్మల్గా ఉన్నాయి తీసుకోండి ఫ్రెండ్స్. కనీసం నేను ఇవి హాఫ్ కేజీ నిమ్మకాయలు తీసుకున్నాను. హాఫ్ కేజీకి ఇన్ని వచ్చాయి కదా. దీంట్లో ఒక 4 నిమ్మకాయలు తీసేస్తాను, ఎందుకంటే గుజ్జు కావాలి కదా, రసం కావాలి. దానికోసమని 4 నిమ్మకాయలు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి మనకి నచ్చిన సైజులో కోసుకోవాలి. చిన్న సైజు కావాలంటే చిన్న సైజు ముక్కలు కోసుకోవచ్చు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు ముక్కలు కోసుకోవచ్చు. ఇదిగోండి, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కోసుకోండి, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. శుభ్రంగా కడిగి ఒక 3 నుంచి 4 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోండి. వాటర్ చుక్క లేకుండా కడిగి పెట్టుకోండి. కానీ ఇదిగోటి ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్. 3 డేస్ నానబెట్టి ఉంచాలి కదా ఈ రసం వేసి. ఇప్పుడు నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చిన్న సైజు కట్ చేసుకున్నాను నేను. వీటిలో గింజలు ఏమీ లేకుండా ఉంచుకోండి. గింజలు వస్తే తీసేసి పక్కన పెట్టండి. గింజలు వేసామంటే చేదు వచ్చేస్తుంది మనకి. ఏ మైలు కానీ ఏమీ తగలకుండా చక్కగా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఈ సైజు కట్ చేసుకున్నారంటే బాగుంటుంది, టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఆరోగ్యానికి ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదా నిమ్మకాయ. ఇదిగోండి ఫ్రెండ్స్, కట్ చేసేసుకున్నాను. మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నాం అనుకో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి నిమ్మకాయ పచ్చడి ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పైనే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే బయట పెట్టామనుకో 6 మంత్స్ అలాగా ఫ్రెష్గా ఉన్నట్టే ఉంటుంది మనకి. ఇప్పుడు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, దీంట్లోకి సరిపడంత ఉప్పు పసుపు వేసి కలుపుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పసుపు వేసుకుంటున్నాను, అలాగే ఉప్పు కూడా వేసుకుందాం. ఇదిగోండి, ఉప్పు కూడా వేసుకున్నాను కదా. ఈ మొత్తం కలుపుకుని చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఇప్పుడు రసం పిండుతాము. మనం పక్కన పెట్టుకున్న నిమ్మకాయల్ని హాఫ్ పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 4 నిమ్మకాయల్ని. వాటిని కూడా ఇప్పుడు గింజలు లేకుండా మొత్తం పిండేసుకుందాం రసము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి నిమ్మకాయలని రసం పిండుకోవాలి. మొత్తం రసం పిండేసి మనం వేసేసుకుందాము. ఎందుకంటే ఇదిగోండి ఇలా కలిపేసుకుని 3 రోజులు మూత పెట్టేసేసి ఉంచండి. 3వ రోజు తీసి అప్పుడు కలుపుకుందాం కారము. ఇది నానిపోతుంది, మనం తాలింపు అలాంటివి వేసుకోవసం లేదు నేను చేసే దాంట్లో అయితే. ఇప్పుడు మూత పెట్టేసి 3 రోజుల దాకా పక్కన పెట్టేసుకోండి. 3వ రోజు తీసి కారం కలుపుకొని అన్నంలో కలుపుకుని తింటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 3వ రోజు ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూస్తే మొత్తం నానిపోయింది, ఉప్పులో చక్కగా మగ్గిపోయింది. దీంట్లో ఇప్పుడు 3వ రోజు ఇలా స్పూన్ పెట్టి తిప్పుకోండి ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకున్న తర్వాత క్లోజ్ చేసేసి 5వ రోజు ఓపెన్ చేసి కారం కలుపుకోండి. ఇది క్లోజ్ చేసి పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 5వ రోజు ఓపెన్ చేస్తే మొత్తం ఇలా ఉంది. ఇప్పుడు మనం కారం కలుపుకుందాం. మనం సరిపడంత కారం కలుపుకోవాలి. ఇదిగోండి, కారం వేసుకుని కలిపేసుకుని చేతితోనే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలవాలి కదా. ఉప్పు నిమ్మకాయ రసంలో బాగా ఊరిపోయింది నిమ్మకాయ. నిమ్మకాయ చాలా మెత్తగా ఊరిపోయింది. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే సింపుల్. నేనైతే తాలింపు కానీ ఏమీ వేయను, ఇంతే. ఇలా కలుపుకోండి మొత్తం.
వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.